వేములవాడ మండలం నూకలమరి గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ బహుభాషా కోవిదుడని, భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి అని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొండు రాములు, శంకరవ్వ, రూరల్ ఎస్పీ సెల్ మండల అధ్యక్షులు రొండి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు, గుడిసె శంకర్, కృష్ణ, నాయకులు రోమాల ప్రవీణ్, సంపత్, రణధీర్, బొండు బాబు, గంగరాజు, పింగల్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి అక్కడ పెడదాం. ఇప్పుడు ప్రోగ్రామ్ దానిని ఇంప్లిమెంట్ చేయాలి. కేక్ ఉన్నంత గట్టి గుర్లేదు తీసుకో బాబు. మనిషి అవసరం లేదు. రూరల్ మండల్ నూకలమరి గ్రామంలో మన ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఇచ్చేసిన అన్ని గ్రామాల అధ్యక్షులకు, అదేవిధంగా రూరల్ మండల్ అధ్యక్షుడు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాల్యం నుంచి విద్యార్థి దశ నుంచి అంచెలంచెల ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రి స్థాయిలో ప్రధానమంత్రి చేయడం జరిగింది. పంగర గ్రామం వెదిరే గ్రామంలో జన్మించి మన దేశానికే వన్నె తెచ్చిన పివి నరసింహారావు గారికి ఈ జయంతి సందర్భంగా నూకలమరి గ్రామంలో ఘనంగా జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు, మన రూరల్ మండల గ్రామాల అందరికీ నా యొక్క నమస్కారాలు చెప్తూ, కరీంనగర్ జిల్లా వంగర గ్రామం, మరి ఆ గ్రామంలో పుట్టి పెరిగి మరి విద్యార్థి దశ నుంచే మరి రాజకీయాలను ఆయన అలవర్చుకొని మన దేశ ప్రధాని అయి ఈ యొక్క జిల్లాకే పేరు తెచ్చినటువంటి ఆ మహనీయుడు మరి పివి నరసింహారావు గారు. ఆయన మాజీ ప్రధానమంత్రి ఉండి మరి కరీంనగర్ జిల్లా నా జిల్లా అయినప్పటికీ కాకుండా దేశమే నాదని చెప్పి పాలన కొనసాగించి మరి ఈరోజు మనము ఆయన స్వర్గస్థులు అయినందున ఆయన పుట్టినరోజు ఏదైతుందో ఆ పుట్టినరోజు ఈరోజు మరి రూరల్ మండల్ నాయకత్వంలో నూకలమరి గ్రామంలో జరుపుకుంటున్నాం. ఈరోజు నూకలమరి గ్రామంలో రూరల్ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలు, మృదు స్వభావి, ఆర్థికవేత్త, ఈ దేశాన్ని ఆర్థిక మాన్యం నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి పెద్దలు పివి నరసింహారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కేకు కట్ చేయడం జరిగింది. రూరల్ మండలం నుంచి ప్రతి విలేజ్ అధ్యక్షునికి, అదే పద్ధతిలో ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్ అందరికీ ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచంలో పట్టినే ఒక గొప్ప నాయకునిగా, అదేవిధంగా మన భారతదేశం లోపల ఒక మంచి విద్యావేత్త, ఆర్థికవేత్త, అదేవిధంగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క జయంతి ఉత్సవాలను పెద్దలు ఆదిశీనన్న గారి పిలుపు మేరకు ఈరోజు రూరల్ మండల్ లోపల నిర్వహించడం జరుగుతుంది. ఈ
పివి నరసింహారావు గారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ మునుముందు కూడా తీసుకుపోతుందని, వారు చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసిన వినలేనివని, అదేవిధంగా 5 సంవత్సరాలు మైనార్టీ లోపల ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆర్థిక మందోబలాన్ని మరి ఏదైతే మన బంగారం ఇతర దేశాలు ఉంటే అవన్నీ ఇడిపించినటువంటి వ్యక్తిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు. కాబట్టి వారి ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆశయాలను సాధిస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి సిద్ధాంతాలను నమ్మినటువంటి వ్యక్తి గారికి అతనికి ఘనమైన నివాళులు మండల తరపున అర్పిస్తున్నాం.